కుటుంబంలో ఎక్కడైనా 18 అని వచ్చిన పేరొచ్చిందనుకోండి, అది కొంచెం డేంజర్ పేరనే చెప్పుకోవాలండి. అంటే అంత కాంబినేషన్ అనేది, ఆ జోడీ అనేది అంత మంచిది కాదండి. మీకు 1 పక్కన 8 ఉన్నా ఒకటి, 8 పక్కన 1 ఉన్నా. ఇదే నంబరు ఎండింగ్ 18తో ఎండ్ అవ్వటం గానీ, 81తో ఎండింగ్ అయిందనుకోండి, నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఆ ఎండింగ్ అంటే లేదంటే మీకు ఆ 2 టైమ్స్ వచ్చినా, 3 టైమ్స్ వచ్చినా మీకు ఆ నంబర్ ఆ పెయిర్ అనేది ఎన్నిసార్లు పెరుగుతూ ఉంటుంటే మీ మీ ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ అంత ఎక్కువ ఉండడానికి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఎవరికైనా నేను చెప్పే ప్రాబ్లమ్స్ లేవు అంటే ఆ నెంబర్ని కంటిన్యూ చేయడం బెటర్ అండి. బట్ మీరు థింక్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మేము చెప్పే ప్రాబ్లమ్స్లో ఒక్కటన్నా ఉందనుకోండి, ఆ నెంబర్ని చేంజ్ చేసి లైఫ్లో ముందరికి వెళ్తే చాలా బాగుంటుందండి. అంటే 1 పక్కన 8 కానీ, 8 పక్కన 1 కానీ దాన్ని పెయిర్ అంటాను. నేను టోటల్ కాంబినేషన్ కాంపౌండ్ నెంబర్ గురించి చెప్పట్లేదండి. ఎట్లయినా అది 18 అనేది ఎప్పుడైనా డేంజరే అండి. నేమ్ టోటల్ అయిన డేంజరే, మీకు అకౌంట్ నెంబర్ టోటల్ అయిన డేంజరే, వెహికల్ నెంబర్ 18 అన్న డేంజరే. ఎప్పుడైనా 18 అనేది ఎక్కడైనా డేంజరే అండి. బట్ నేను ఇక్కడ ఇప్పుడు చెప్పేది మాత్రం 1 పక్కన 8 వస్తే పేరు అయితే చాలా డేంజర్ అని చెప్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం కానీ, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఈ నెంబర్ వాడారనుకోండి, గవర్నమెంట్ జాబ్ పోవటం కానీ అట్లా. లేదంటే ఒక వైఫ్ దగ్గర ఉండే హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్, హస్బెండ్ దగ్గర ఉంటే వైఫ్కి హెల్త్ ఇష్యూస్ అలా రావడానికి ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందండి. అంటే ఫాదర్కి సన్కి గొడవలు రావడానికి, లేదంటే ఇద్దరికి మధ్య డిస్టర్బెన్స్ రావడం కానీ, లేదంటే ఇప్పుడు ఈ 18 18 18 అని 2 3 ఉన్నాయి అనుకోండి ఏదన్నా, వాళ్ళకేంటంటే ఎప్పుడైనా ఎక్కువ జాబులు చేంజ్ అవ్వటం. అంటే వాళ్ళకి స్థిరత్వం అనేది ఉండదండి. ఒక జాబ్ నుంచి ఒక ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటారు. స్టెబిలిటీ అనేది ఉండదన్నమాట వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే ఒకసారి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మెడికల్ ప్రాబ్లం ఏదన్నా, అది లాంగ్ రన్లో ఉంటుందండి. అందుకని ఏంటంటే మనం ఈ 18 వాడటం వల్ల కూడా ఏంటంటే మనకి ఒక సమాజంలో ఒక రెస్పెక్ట్ అంటూ ఉండదు. మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం కానీ మనం గుర్తించే వాళ్ళు ఎవరనేది ఉండరండి. సో ఎవరికైనా 18 అనేది ఎండింగ్తో ఎండ్ అయితే కానీ, లేదంటే 81తో ఎండ్ అయితే తీసేయటం చాలా బెటర్ అని నేను చెప్తున్నానండి. బట్ ఫ్యూచర్లో ఏమైనా నెంబర్ తీసుకున్నప్పుడు అయితే 18 రాకుండా చూసుకోవడం చాలా జాగ్రత్త అండి. థ్యాంక్ యూ అండి.